రైట్ పాయింట్. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్లో ఈరోజు రేపు జరుగుతున్న సమిట్ గురించి మనతో మాట్లాడుతున్నారు మానవతారయ్య గారు కాంగ్రెస్ నుంచి, దూడిమెట్ల బాలరాజు యాదవ్ గారు బీఆర్ఎస్ నుంచి, తాడూరు శ్రీనివాస్ గారు బీజేపీ నుంచి. మానవతారయ్య గారు, బాలరాజు గారు అడిగారు మిమ్మల్ని ఎన్ని సదస్సులు నిర్వహించారో, 2 లక్షల కోట్ల పెట్టుబడి తెచ్చామన్నారు, ఇప్పటివరకు ఏమైనా తెచ్చారా? నెక్స్ట్, అందాల పోటీతో ఏం సాధించారు? 3, ఫుట్బాల్తో ఏం సాధించారు? 4, గ్లోబల్ సమిట్ మీరు పెడుతుంది అసలు ఎక్కడ? అంటే ఫార్మా భూములు అన్నారు, వాళ్ళకి ఇస్తామన్నారు, కానీ ఇప్పుడు చేస్తుంది ఏంటి? ఈ 4 ప్రశ్నలు మీకు బాలరాజు గారి దగ్గర నుంచి వచ్చినాయి. వివరణ. ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ భవిష్యత్ నగరంలో పెడుతున్నాం, ఎందుకంటే ఆ నగరం అభివృద్ధి చెందాలి. మనం ఇప్పటికీ 1556లో హైదరాబాద్ నగరాన్ని స్థాపించిన కులీ కుతుబ్ షాని మనం తలుచుకుంటున్నాం. ఆ తర్వాత నైజాం నవాబ్ అంటే ఆసఫ్ జాహీల్ ఆధ్వర్యంలో, బ్రిటిష్ వాళ్ళ ఆధ్వర్యంలో అభివృద్ధి చెందినటువంటి సికింద్రాబాద్ నగరాన్ని కూడా చెప్పుకుంటున్నాం. అదేవిధంగా సైబరాబాద్ చంద్రబాబు నాయుడు గారి పేరు ఇప్పటికి కూడా తలుచుకుంటున్నాం. అదేవిధంగా భవిష్యత్ నగరం అన్నట్లు ఈ ముగ్గురిని తలుచుకున్నట్లే రేపొద్దున రేవంత్ రెడ్డి గారిని తలుచుకుంటారు. ఇది బీఆర్ఎస్ వాళ్ళకి, బీజేపీ వాళ్ళకి గిట్టట్లేదు. కాబట్టి పైకి ప్రతిపక్ష పార్టీలుగా విమర్శలు చేస్తున్నారు, లోన మాత్రం కొత్త నగరం వచ్చింది, 1.5 కోటి మంది జనాభా నివసించడానికి ఇబ్బంది ఉంది హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్లో. కాబట్టి ఈ నగరం మంచిదైన ఆలోచన ఉన్నా తప్పదు కాబట్టి వాళ్ళు విమర్శ చేస్తున్నారు. నేను దాని జోలికి పోను. అదే ఫార్మా సిటీ అన్నారు, మీరు భూముల్ని మళ్ళీ ఇటు పెట్టావు. అవును, ఫార్మా సిటీ ఒకసారి ప్రభుత్వం తీసుకున్న తర్వాత, మీరైనా ఎవరైనా ప్రభుత్వం సేకరించిన తర్వాత దాన్ని ఫార్మా సిటీ కన్నా ఫ్యూచర్ సిటీగా ఉపయోగించుకోవడం చాలా మంచిది. కాలుష్యం ఉండదు. అక్కడ కొత్త నగరంలో ఫిలిం సిటీలు వస్తున్నాయి. తర్వాత గుజరాత్లో మన అంబానీ కినక అడవులు ఏ విధంగా వాంతారానా ఏందో ఆ అడవులన్నీ కూడా ఇక్కడ వస్తున్నాయి. కాబట్టి కాలుష్య రహితంగా మరో కొత్త అందమైన నగరాన్ని రేవంత్ రెడ్డి గారు రూపొందిస్తున్నారు. కాబట్టి అందులో ఇక్కడ వివాదమే లేదు. రైతులు అడగడానికి వాళ్ళు ఇచ్చిన తర్వాత ప్రభుత్వ నిర్ణయం ఉంటుంది. భూములు సేకరించడంలో కానీ వాళ్ళకు ఏమన్నా బకాయిలు ఉంటే దాని గురించి మాట్లాడాలి, కానీ మళ్ళీ మాకు తిరిగి ఇవ్వండి అంటే అది రాజకీయం. కాబట్టి అక్కడ గ్లోబల్ సదస్సులో గతంలో దావోస్లో జరిగిన వాటిలో ఏం లాభం జరిగిందో నేను చెప్తా. 1,32,000 మొత్తం 2,20,000 కోట్ల పైసలకు పెట్టుబడులు, 1,32,000 కోట్లు పెట్టుబడులు హైదరాబాద్ నగరంలో పెట్టారు. అందులో అమెజాన్ సంబంధించిన దానికి 60,000 కోట్లలో ఆల్రెడీ దాన్ని ఒక కేంద్రాన్ని కూడా ప్రారంభించారు. ఎంతో మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చినాయి. అదేవిధంగా మెగా ఇంజనీరింగ్ వాళ్ళు 15,000 కోట్లతో ఆల్రెడీ మనకు తెలిసిన సంస్థనే, మీ హయాంలో కానీ మా హయాంలో కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక సంస్థ ఆ 15,000 కోట్లతో పెట్టుబడుల పనులు ప్రారంభించింది. మనం బోధన అవసరమైతే మహా టీవీ తీసుకొని వెళ్దాం అక్కడికి. అదేవిధంగా హెచ్సిఎల్ 10,000 కోట్లతో పనులు ప్రారంభించింది. అది ఒక జైస్వాల్ కంపెనీకి చెందిన స్టీల్ కంపెనీ చెందిన వాళ్ళు కూడా 8,000 కోట్లతో వాళ్ళు కూడా పనులు ప్రారంభించారు తెలంగాణలో. విప్రో సంస్థ 750 కోట్లతో కూడా తమ కార్యాలయాన్ని, అదనపు కార్యాలయాన్ని ప్రారంభించి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇస్తుంది. ఇవన్నీ కూడా అబద్ధాలు కాదు, కాగితాల లెక్కలు కాదు, ఉత్తుత్త ఒప్పందాలు కాదు. ఇందులో వాస్తవంగా జరిగిన ఒప్పందాలను మాత్రమే చెప్తున్నాను. అదేగా టిల్మాస్ గ్లోబల్ హోల్డింగ్స్ అని ఆ సంస్థ కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టింది, దాని యొక్క కార్యకలాపాలను ప్రారంభించింది. కాబట్టి ఉత్తగ కాదు, రేపు ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున గ్లోబల్ సమ్మిట్ పెట్టిండ్రంటే అర్థం ఏంటంటే దీనికి ప్రధానమైన కారణం తెలంగాణ ప్రపంచ స్థాయికి ఎదగాలన్న ఒక ఆలోచన, ప్రపంచ పెట్టుబడుల గుమ్మం తెలంగాణ కావాలని చెప్పి, ప్రపంచం ఎక్కడైతే ఉన్నారో వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి అనువైన ప్రాంతం, ప్రపంచ దేశాలకు అనువైన ప్రదేశం తెలంగాణ. ముంబైయే కాదు, ఇప్పుడు ఢిల్లీ సురక్షితం కాదు, బెంగళూరు సురక్షితం కాదు. సురక్షితమైనటువంటి నగరం, కాలుష్య రహిత నగరం ఏదైనా ఉందంటే అది హైదరాబాదు. అంతర్జాతీయ విమానాశ్రయం, 100 కిలోమీటర్లు 200 కిలోమీటర్ల బందరు పోర్టు, కాకినాడ పోర్టు, ఈ విధంగా నీటి మార్గాల ద్వారా, వాయు మార్గాల ద్వారా అనేక రకాల వస్తువులు ఉన్నటువంటి మంచి వాతావరణం ఉన్నటువంటి నగరం. కాబట్టి దీన్ని పరిచయం చేయడం కోసం, భవిష్యత్తు నగరం అభివృద్ధి చెందడం కోసం అక్కడ సమ్మిట్ని పెట్టారు. ఇందులో రాజకీయం లేదు, ఇంకోటి లేదు. ఉన్న విషయాలే చెప్తాం, లేని విషయాలు మేమేం చెప్తున్నాం. ఇక బీజేపీ నాయకులు ఏదో మాట్లాడుతున్నారు. బీజేపీ శ్రీనివాస్ గారు, మానవతారయ్య గారు, శ్రీనివాస్ గారు ఏమడిగారంటే, ఫుట్బాల్ అన్నారు. ట్రాఫిక్ ముఖ్యమంత్రి గారు క్రీడా స్ఫూర్తి ఉన్న వ్యక్తి, గుర్తుపెట్టుకోండి. ఆయన ముఖ్యమంత్రి కాంగలోనే యువతలో నైపుణ్య విద్యను పెంచాలని నైపుణ్య విశ్వవిద్యాలయాన్ని, యువతలో క్రీడా స్ఫూర్తిని పెంచాలని క్రీడా విశ్వవిద్యాలయం శంకుస్థాపన చేసి దాని పనులు కూడా ప్రారంభమవుతున్నాయి. నా తెలంగాణ బిడ్డలు ఒలింపిక్స్ లో పాల్గొన్న భారతదేశానికి పేరు ప్రఖ్యాతులు తేవాలనే ఆలోచన ముఖ్యమంత్రి కాదు, మంచిదే కదా.
అదేవిధంగా ఫుట్బాల్ ఎందుకు ఆడుతున్నాయి? ఆయన ఉచితంగా ఈ ప్రభుత్వం ఫార్ములా 1 రేసులో కనుక హెచ్ఎండిఏ డబ్బులు 50 కోట్లను అత్తసొమ్ము అల్లుడు దానం చేసినప్పుడు విదేశీ తోక సంస్థకు పెట్టలే, ఎవరు చెప్పకుండా. ఆ తర్వాత మీ పార్టీ ఖాతాలో వేసుకున్నట్టు 44 కోట్లు అట్లా కాదు, టికెట్ ధర పెట్టారు. ఇప్పటికే దాదాపు ఆ టికెట్లన్నీ అమ్ముడు పోయినాయి, దొరకట్లేదు. ఆ ద్వారా వచ్చిన ఆదాయాన్ని పేద ప్రజల సంక్షేమం కోసం ఉపయోగిస్తారు. ఆయన ఆడేది ఎందుకు? తెలంగాణ యువతలో అంతర్జాతీయ క్రీడ ఫుట్బాల్ పైన అవగాహన కల్పించడం, ఆ క్రీడ వైపు కూడా రాణించే విధంగా యువతకు ఒక స్ఫూర్తిగా నిలవాలని చెప్పి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఆడతండంటే ఎంత అభినందించాలా మనం? ఏ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేసిండా? ఏ కవుల యొక్క పాడే మోసిండా? కాబట్టి ఈ విషయం ఏంటంటే ఇక్కడ అన్ని రకాలుగా ప్రపంచ పెట్టుబడులను ఆకర్షిస్తూ, ఎందుకంటే బీజేపీ వాళ్ళు అంటున్నారు వికసిత భారత్ అంటున్నారు. ఎప్పుడయ్యా ఎండేది 2023లో పెట్టారు, 23లో యు వాయిస్ ఫర్ యూత్ అని పెట్టారు. కాదండి అదంతా వివక్ష భారత్. అది కేంద్ర ప్రభుత్వం. ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు చాలా క్లియర్ గా 3 ప్రశ్నలు అడిగారు. ఇప్పుడు మీరు బాలరాజు గారికి సమాధానం చెప్పారు, మరలా వారు వస్తారు. మీరు ఇప్పుడు శ్రీనివాస్ గారు 3 ప్రశ్నలు అడిగారు మిమ్మల్ని. ఒకటి ఏంటంటే అసలు ట్రాఫిక్ ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళటానికే ట్రాఫిక్ని దాటడమే కష్టంగా ఉంటే దానికి మీరు చేసింది ఏంటి? 2 అద్దాల మేడలే కానీ డ్రైనేజ్ వ్యవస్థ కూడా అస్తవ్యస్తంగా ఉందన్నది 2. తర్వాత ఉన్నదాన్ని అభివృద్ధి చేయకుండా ఎక్కడికో వెళ్ళటం దేనికి? ఈ 2 సంవత్సరాల్లో ఒక పెద్ద ప్రాజెక్ట్ అయినా తీసుకొచ్చారా మీరు? ఆ ప్రాజెక్ట్ పేరేంటి చెప్పండి అని అడిగారు. ప్రాజెక్టు తీసుకొస్తారు, సంస్కరణలు జరుగుతున్నాయి. ఫస్ట్ నిలదొక్కుంటున్నాం. మిగులు రాష్ట్రం, ధనిక రాష్ట్రం అప్పుల ఊబిలో కూరకపోయింది. అప్పుల ఊబిలో కూరకపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు రేవంత్ రెడ్డి ఒక గజయితగాళ్ళ లెక్క శ్రమిస్తాడు. నేనేమంటున్నా, నిజంగా కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన సాయం తెలంగాణ చేసినట్లయితే ఒక ముఖ్యమంత్రి ప్రపంచ దేశాలని మా రాష్ట్రంలో వచ్చి పెట్టుబడులు పెట్టండి అని ఆహ్వానించాల్సిన అవసరం లేదు. వాళ్ళు వివక్ష చూపిస్తారు. పక్క రాష్ట్రానికి మనకి నేను ఆంధ్రప్రదేశ్కి ఇవ్వద్దంటలేదు. మొన్న మోడీ గారు వచ్చి 15,000 కోట్ల అభివృద్ధి పనులు శంకుస్థాపన చేశారు. తెలంగాణ ఏం తప్పు చేసింది? 8 మంది ఎంపీలు ఇచ్చి, 2 కేంద్ర మంత్రులు ఇచ్చి, 8 మంది ఎమ్మెల్యేలను ఇస్తే కనీసం 5,000 కోట్లు సాయం చేయరా? అభివృద్ధి పనులు శంకుస్థాపన చేయరా? ఇలా ట్రాఫిక్ ఉండొద్దని హైదరాబాద్లో మెట్రోని తీసుకొచ్చినాం, మేము ఫ్లైఓవర్లు కట్టినాం. మరి బీజేపీ వాళ్ళు చేసింది చెప్పమనండి, తెలంగాణ కానీ ఇక్కడ కానీ. అయితే విజయవాడకి ఇచ్చారు, మేము కాదంటలేదు, ఇంకా 2 అదనంగా ఇవ్వండి. విశాఖపట్నానికి ఇచ్చారు మెట్రో, కానీ విస్తరణకు డబ్బులు ఇవ్వమంటే మనకి ఇవ్వకుండా అటిచ్చి పూణేకి ఇచ్చి తెలంగాణపై ఎందుకు వివక్ష చూపిస్తున్నారు? మేము ఆంధ్రాకి కూడా ఇవ్వండి, మేము వద్దంటలే. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ప్రారంభించారు, తద్వారా ఉపాధి ఫీజిబిలిటీ లేదని చెప్పి క్లోజ్ చేశారు. మరి విశాఖ స్టీల్కి 3,000 కోట్లు ఇచ్చారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ తెరిపించాలని ఆలోచన లేదా? పాలమూరు రంగారెడ్డికి నయా పైసా ఇయ్యారు, జాతీయ హోదా ఇవ్వరు. అదేవిధంగా పోలవరానికి 5,000 కోట్లు ఇచ్చారు. ఇక్కడ వివక్ష కనపడుతుంది కదా. రైల్వే బడ్జెట్లో 9,700 కోట్లు కేటాయిస్తే ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకు వచ్చేసి 5,200 కోట్లు కేటాయించారు. ఇక్కడ కూడా 3-4 వేల కోట్ల వ్యత్యాసం కనపడుతుంది కదా. అదేవిధంగా సమ్మక్క సారక్క 3 కోట్ల మంది పాల్గొంటారు. దక్షిణాది కుంభమేళ జాతీయ హోదా ఇవ్వండి అని అంటే ఇవ్వకపోయారు. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ, అదేవిధంగా ఒరిస్సా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి 3 కోట్ల మంది వస్తారు. అట్లా ఇవ్వకపోయారు. అందుకే మీరు ఇవ్వరు కాబట్టి రేవంత్ రెడ్డి గారు సొంత ఆలోచనలతో ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ప్రపంచ దేశాలు స్థాయికి తెలంగాణ తీసుకుపోయే విధంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం, కాబట్టి అభివృద్ధి చేసుకోవడం కోసం పెట్టుబడులను ఆకర్షిస్తాడు. దాన్ని అభినందించబోయే వికసిత భారత్ అంటే వివక్ష భారత్ అయిపోయింది. తెలంగాణ అట్లనే ఉండే. మా కాళ్ళ మీద మేమే రేవంత్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి ఇవాళ రాష్ట్రాన్ని ఎన్ని రకాలుగా జీతభత్యాలు చెల్లించుకుంటూ రకరకాల సంక్షేమ పథకాలు, రైతాంగానికి 1,06,000 కోట్లు చెల్లించడమండి. మహిళా సాధికారత కోసం 26,000 కోట్లు పెట్టి వాళ్ళకు బస్సులను ఇచ్చిన తర్వాత వాళ్ళ పారిశ్రామికవేత్తలు. ఒక్క నిమిషం మీరు ఇద్దరికి సమాధానం చెప్పారు. మరలా ఒక్కసారి దూదిమెట్ల